అందరితో పరిచయం. కానీ చూడండి రామ్మోహన్ గారు, ఇదే నా డిబేట్లో పాయింట్ ఇదే. మొత్తం విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, ఎరువులు, రసాయనాలు, పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, రైల్వే, రోడ్స్ అండ్ డెవలప్మెంట్, ఈ ఒకటి కాదండి, ఏది చూసినా ఫ్యామిలీ వెల్ఫేర్, ఏది ఒక్కటి కూడా చెప్పండి. ఒకటే వికే గారు ఒకటే విక్రమ్ గారు చెప్పినా, పుల్లారావు చెప్పినా, రఘు చెప్పినా, ఈవేళ సంకీర్ణ ప్రభుత్వం. నిజంగా మా నాయకుడు ఇన్ని మంత్రి పదవులు కావాలి, లేకపోతే ఈ పోర్ట్ఫోలియోలో ఇవ్వండి అని పట్టుబట్టడం అనేది పెద్ద ఇష్యూ కాదు. కానీ ఆయనకి దేని మీద, ముఖ్యంగా ప్రజా సమస్యల మీద, ఏ అంశాల మీద పట్టుబట్టాలో, ఎప్పుడు పట్టాలో ఆ విధంగా జనరల్గా కేంద్రం మీద ఒత్తిడికి ఆలోచన చేస్తారు. అయితే ఏంటంటే మనం ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో క్రొత్త రాష్ట్రంగా ఏర్పడినప్పుడు గత ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేసి ఈవేళ రాష్ట్రం అంతా డొలతనంగా అప్పుల పాలు చేసి వెళ్ళిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇవాళ ఈ తీర్పు ఎందుకు ఇచ్చారు ప్రజలు? గత ప్రభుత్వం ఏమాత్రం కూడా ప్రజా సమస్యల మీద పెడచెవిని పెట్టారు కాబట్టి, వైఫల్యం చెందారు కాబట్టి, కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకురావడంలో తీసుకొచ్చి ఎక్కడా కూడా వెల్ఫేర్ అనే ఒక అంబరెల్లా కింద మోసపోయారు ప్రజలు కాబట్టి ఈ తీర్పు ఇవాళ ఇచ్చారు. కాబట్టి బాబు గారు కూడా దీని మీద బాగా ఆలోచన చేసి జనరల్గా బ్రాడ్గా ముందు కేంద్ర సహకారం తీసుకుని మనకున్న ఇబ్బందులు కేంద్రం దృష్టి తీసుకువెళ్ళి, సరే ఆ శాఖలు లేకపోయినా ఉంటే మీరు అన్నట్టు తప్పకుండా బెటర్గా ఉంటుంది, అందులో మీ ఏమాత్రం కూడా సందేహం లేదు. అయితే ఏంటంటే ఇందాక నేను ఇంతకుముందు కూడా చెప్పాను, స్వయంగా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి ఈ డిపార్ట్మెంటుల్లో పలానా చాట మనకి ఈ సహకారం కేంద్రాన్ని కోరదామని వారు ప్రధానమంత్రికి లేఖ రాయటము, దాన్ని కేంద్ర మంత్రిగా మాకున్న మంత్రి గారు లేదా పార్లమెంటు సభ్యులు పరిశీలి చేసి ఆ డిపార్ట్మెంట్ స్టడీ చేసి మనకు ఎక్కువ నిధులు తెచ్చుకుంటానికి దోహదపడుతుందని ఆ విధంగా చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. డైరెక్ట్గా డిపార్ట్మెంట్ ఉంటే ఆ ఒక్క డిపార్ట్మెంట్లోనే మనం ఏదన్నా 4 రూపాయలు ఎక్కువ తెచ్చుకుందామనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ బట్ మనం డిమాండ్ చేయకుండా అడగకుండా ఉండటం వల్ల ఈ విధంగా ఎక్కువ నిధులు మిగతా రామ్మోహన్ గారు మీరు పొరపాటు అర్థం చేసుకుంటున్నారు. నేను తెలుగుదేశం పార్టీ ఎక్కువ మందిని ఎందుకు, రఘు ఒక్క నిమిషం అండి, ఎక్కువ మందికి ఎందుకు మంత్రి పదవులు తీసుకోలేదు అనేది నా ఇంటెన్షన్ కానే కాదు. అసలు ఆ మాటకు వస్తే మీరు బయట నుంచి సపోర్ట్ చేశారు ఒకసారి, కేవలం బాలయోగి గారిని స్పీకర్ చేసి, ఎగ్జాక్ట్లీ బయట నుంచి సపోర్ట్ చేసి కూడా బోల్డ్ అని స్కీమ్స్, ప్రాజెక్ట్స్ తెచ్చుకోగలిగారు. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారితో పాటు మీలాంటి వాళ్ళు ఉన్న ఇనిషియేషన్స్ వల్ల. కానీ ఎప్పుడు ఆ పరిస్థితి ఉంటుందా అనేది ఒకటి. నా పాయింట్ ఎక్కువ మందికి ఎందుకు మంత్రి పదవులు తీసుకోలేదు అనేది కాదు, శాఖల కేటాయింపులో కీలకమైన శాఖలు అట్లీస్ట్ వన్ హెల్త్, ఎడ్యుకేషను, డెవలప్మెంట్, అర్బనా, రూరల్, సంథింగ్ ఏదో ఒకటి ఉంటే కొంత కీలకమైన ఒక ఏరియాని మనం చేసుకోవడానికి డెవలప్మెంట్కి అవకాశం ఉంటుంది కదా. సపోజ్ రూరల్ డెవలప్మెంట్ అనుకోండి, కాస్త దేశం అందరితో చేయాలి, కానీ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో గ్రామాలను అభివృద్ధి చేసుకోవడానికి నిధులు చాలా ఉంటాయి, అటువంటి వాటికి ఉపయోగపడుతుంది కదా. లేదు అగ్రికల్చర్ అంటే నేనేమనుకుంటున్నానంటే వికే గారు ఇందాక పుల్లారావు గారు చెప్పినట్టుగా ఇక్కడ సీనియర్స్ ఎక్కువ మంది ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రులు ఎక్కువ మంది ఉన్నారు, హెవీ వెయిట్స్, వాళ్ళకి సరైన పోర్ట్ఫోలియో ఇచ్చి ఎంతో కొంత వాళ్ళకున్న అవగాహనని. ఎందుకంటే మోడీ గారు కూడా ఇప్పుడు 3.0కి అంటే కొత్తగా ఆలోచన చేసి 2047 వికసిత్ భారత్కి వెళ్ళాలనే ఉద్దేశంతో వెళ్తున్నారు. కాబట్టి కొంచెం ఆ డిపార్ట్మెంట్స్లో రీఫార్మ్ తీసుకురావడానికి తీసుకొచ్చే విధంగా ఏమైనా ఆలోచన చేసి ఏమైనా చేస్తున్నారేమో అనే ఆలోచన నాకు. అది కరెక్టే, నేను కూడా ఒప్పుకుంటాను మీరు అన్నదానికి. భారత్కు సంబంధించిన ఎందుకంటే చౌహాన్ గారు ముఖ్యమంత్రిగా చేసి దాదాపు 3 టర్ములు చేశాడు మధ్యప్రదేశ్, ఖట్టర్ గారు హర్యానా చేశారు, అట్లాగే నడ్డా గారు కూడా అంతకుముందు హెల్త్ మినిస్టర్గా చేశాడు, బీజేపీ అధ్యక్షుడిగా చేస్తున్నారు. అదేవిధంగా ఈయన మన కర్ణాటక నుంచి సరే దేవగౌడ గారి అబ్బాయి కూడా, వారు కూడా ముఖ్యమంత్రిగా చేస్తున్నారు, కుమారస్వామి గారు. అట్లా ఒక 5-6 ముఖ్యమంత్రులు ఉన్నారు. కొంచెం ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కూడా, అశ్విన్ గారు కూడా ఐఏఎస్ ఆఫీసరు, తర్వాత ఈ శాఖ రైల్వే చేసి ఇటు వచ్చి ఉన్నారు. ఇప్పుడు రైల్వే కూడా వికే గారు నేను ఒకటే చెప్తున్నాను, నేను ఎప్పుడో 2002లో పార్లమెంటులో అడిగిన ప్రాజెక్టులు
ఇంకా నడుస్తూనే ఉన్నాయి. అలాగే ఉంటాయి. అరకొరకు నిధులు ఇవ్వటం ఆ ప్రాజెక్టులు కానీ ఆ విధంగా నడుస్తున్నాయి. అది మన స్టేట్ కి మంత్రి ఉన్నా కానీ వాటి పరిస్థితి కూడా అట్లాగే ఉంటది. అంటే స్టేట్ కి మంత్రి ఉంటే కొంత చొరవగా స్పీడ్ గా చేసుకుంటాడు కదా, అది కొంత ఉంటది. కొంతవరకు రిలీఫ్ ఉంటుంది. అయితే ఇక్కడ మన రాష్ట్రానికి ఏంటంటే ఒక ప్రత్యేకంగా చూడాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉన్నది. ఎందుకు ఉన్నది అంటే విభజన జరిగిన తర్వాత ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ స్పీడ్గా అన్నీ మొదలు పెట్టారో ఆ ప్రాజెక్టులు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు వాటి మీద ధ్యాస లేదు. ఆయన ఆలోచన విధానం వేరు. అసలు అభివృద్ధి అంటే ఆయన నిర్వచనం అనేది అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది, విష్ ఉంటుంది, ఆయన అభివృద్ధి చేసే పట్టుదల, లేకపోతే అక్కడికి ఎన్నిసార్లు తిరిగి చేసుకోవాలనే తపన ఉంటుంది. కానీ ఎట్లా ఇది ఎంతవరకు ఆ కోఆపరేషన్ అనేది ఉంటుంది అనేది ఒక డౌట్ ఉండింది. చూద్దాం ఒకసారి. ఒక్క నిమిషం రామ్మోహన్ గారు. అంటే వికే గారు, నా మనసుకి ఏమనిపిస్తుందంటే చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారితో మాట్లాడినప్పుడు, సార్ మీరు ఏం చేస్తారో ఏమిటనేది కాదు, నాకు రాష్ట్రానికి రాష్ట్ర పరిస్థితి ఇట్లా ఉంది, మీ సహకారం మాకు కావాలి అని చెప్పి బ్రాడ్గా ఈ చిన్ననాటికి వీటిలో అది అడుగుదాం ఇది అడుగుదాం అనే దాని మీదకి వెళ్ళి ఉండడం అనేది నేనైతే చూద్దాం. ఇప్పుడు ఒకటండి, ఎవరికి ఉండే లక్ష్యాలు వాళ్ళకు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తప్ప, పునర్నిర్మాణం తప్ప ఇంకొక లక్ష్యం ఉండదు ఇప్పుడు. అది నో డౌట్ ఆ విషయంలో. కాకపోతే ఆయనకున్న లక్ష్యాలు, ఆయనకున్న ప్రేమ, ఆయనకున్న అభిమానం, రాష్ట్రం మీద కమిట్మెంట్ అవతలి వాళ్ళకు ఉండాలని ఏముంది అనేదే అక్కడే పాయింట్ వస్తుంది. ఒక్క నిమిషం సార్. పుల్లారావు గారు, మీ ఒపీనియన్ ఏంటి? ఈ